నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. మీరు ఇంద్రజాలాన్ని చూసుంటారు. ప్రతిష్ట దెబ్బతింటే కప్పిపుచ్చుకునే మరో ఇంద్రజాలం కూడా ఉంది. అదే నరేంద్రజాలం. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ యాత్రలకు వెళ్తున్నారని హడావుడిగా విదేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాలం కాని కాలంలో ఆకస్మిక యాత్రలేంటి, హడావుడి ఒప్పందాలేంటి? ఇవే ఇప్పుడు అందరినీ తొలుస్తున్నటువంటి ప్రశ్నలు. జవాబు దొరకని శేషా ప్రశ్నలు. అవునంటారా, కాదంటారా? అమెరికాతో వాణిజ్య ఒప్పందంలో అసలు మతలబేంటి? ఈ ప్రశ్నలకు సమాధానం అవునని కాదని చెప్పటం లేదు మన విదేశాంగ మంత్రి గారు. చెప్పటానికి ప్రధాని నరేంద్ర మోదీ సిద్ధంగా లేరు కాదు, విదేశీ యాత్రలో ఇప్పుడు బిజీ అయిపోయారు. ప్రతిపక్షాల నుంచి దూసుకొచ్చిన ప్రశ్నల క్రమంలో ఆయన పలయానా మంత్రం చిత్తగించారనే విమర్శలు వినపడుతున్నాయి. అమెరికాతో వాణిజ్య ఒప్పందంతో మనం నిండా మునిన నేపథ్యంలో అమెరికా ఫెడరల్ న్యాయస్థానం సుంకాలు చెల్లవని తీర్పిచ్చింది. కానీ ట్రంప్ తిరిగి చెలరేగిపోయారు. న్యాయ వ్యవస్థనే ఢీకొట్టునున్నారు. కానీ మనకేంటి? అమెరికాతో ట్రేడ్ డీల్ పర్యావసానం ఏమవుతుంది? మన పన్నులు మాత్రం అలాగే ఉంటాయని ట్రంప్ తెగేసి చెప్పారు. కానీ ఆయనకు సమాధానంగా నీ ఒప్పందం రద్దు చేసుకుంటామని తెగేసి చెప్పే తెగింపు మన దగ్గర అదేనండి, మన పాలకుల దగ్గర లేదు. అన్నిటికీ ప్రధాని మోదీ మౌనముద్రే సమాధానంగా భావించాల్సి వస్తుంది. అది అంగీకరించేందుకు ఇష్టపడకనే ఇప్పుడు హఠాత్తుగా ఇజ్రాయెల్ వెళ్లారని ప్రతిపక్షాల మాటల మిస్సైళ్లు కురిపిస్తున్నాయి. మన నాయకులకు జనం ఓట్లుగా కనపడతారు. కానీ ప్రపంచ దేశాలు భారత్ను ప్రతి దేశం తమ వ్యాపారానికి అవకాశాల స్వర్గంగా చూస్తుంది. ఎక్కడో బెడిసికొట్టిందా వాణిజ్య ఒప్పందం ఫైల్ క్లోజ్ అయ్యే అవకాశం లేదు. అదే మన ప్రయోజనాల కోసం క్లోజ్ చేస్తుందని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి కదా. పదే పదే పారదర్శకత మీద ప్రసంగాలు చేసే ప్రధానిని అమెరికా ఏమైనా దిశానిర్దేశం చేసిందా? అకస్మాత్తుగా ఇజ్రాయెల్ పర్యటన ఎందుకు? పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు అమెరికా దౌత్యవేత్తగా వ్యవహరించడం భారత్ పని కానే కాదు. మన దేశానికి రక్షణ ఒప్పందాలను తక్షణమే కుదుర్చుకునేంత ముప్పేమీ ముంచుకు రాలేదు. నిజానికి ఈ సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహునే భారత్లోకి పర్యటించాల్సి ఉంది. కానీ ఇందుకు భిన్నంగా ఇజ్రాయెల్లో పర్యటన ఏమిటి, పరమార్థం ఏమిటనే వాగ్బానాలు దూసుకొస్తున్నాయి. 2020లో అహ్మదాబాద్లో నమస్తే ట్రంప్ కార్యక్రమాలతో హోరెత్తించారు. ఆనాటి జోరు ఏమైంది? ఎక్కడికి పోయింది? ఆ మైత్రి అనుకోకుండా అధికారంలోకి వచ్చిన ఆనుంగు మిత్రుడు ట్రంప్ ఇప్పుడు మోదీకి శత్రువయ్యారా? మిత్రలాభాలు మిత్రభేదాలుగా మారాయా? ఏమైంది అప్పటి మైత్రి? లక్షల కోట్ల డాలర్ల వాణిజ్య ఒప్పందం కుదిరేందుకు ట్రంప్తో నరేంద్ర మోదీ స్నేహంలో కిటుకు చాలా ఉందని మరోపక్క రాహుల్ క్లూల మీద క్లూలు వదులుతూ ఉన్నాడు. ఇటు మోడీ గారు కూడా అనేక దేశాలతో ఒప్పందాలు పర్యటనలతో ఫుల్ బిజీ అయిపోయారు. దేశం మాత్రం ఏం జరుగుతుందో తెలియక తికమక పడుతుంది. చూద్దాం, వెయిట్ అండ్ సీ. మీరు మాత్రం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.